నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను ప్రియా. వార్తల్లోని ముందుగా హెడ్లైన్. అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠా గుట్టురట్టు, 40 లక్షల బంగారు వస్తువులు స్వాధీనం. పేరాబత్తుల రాజశేఖర్ విజయం ఖాయం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ ప్రచారం. పోలవరం నిర్మాణం పటిష్టంగా జరగాలి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందించాలి, డాక్టర్ల నిర్లక్ష్యంపై డీసీసీ అధ్యక్షుడు టీకే ఆగ్రహం. సావిత్రిబాయి పూలేకి భారతరత్న ప్రకటించాలి, బీసీవై రాష్ట్ర నాయకుడు అత్తిలి రాజు డిమాండ్. జిల్లాలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసుల విచారణకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బృందాలు తమ సమర్థతను చాటుకున్నాయి. ఒరిస్సాకు చెందిన ఇరానీ గ్యాంగ్కు చెందిన 6గురిని అరెస్ట్ చేయడానికి తోడ్పడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నరసింహ కిషోర్ వెల్లడించారు. కాతేరు గామన్ బ్రిడ్జ్పై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి తమ వాహనాలు వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా వారు చేసిన నేరాల గొట్టు రట్టయిందన్నారు. ప్రస్తుతం పట్టుబడిన ఇరానీ గ్యాంగ్ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. వారి వద్ద నుండి సుమారు 40 లక్షల రూపాయల విలువగల 50 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గ్యాంగ్ లీడర్స్ జహీర్ హుస్సేన్, కిస్మత్ అలీలపై పలు రాష్ట్రాలలో చైన్ స్నాచింగ్, దొంగతనాల కేసులు ఉన్నాయన్నారు. ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో ప్రతిభను కనబరిచిన సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, కొవ్వూరు రూరల్ రాజనగరం ఇన్స్పెక్టర్లు విజయ్, వీరయ్య గౌడ్, సిపిఎస్ ఇన్స్పెక్టర్స్ బాలసౌరి, రాంబాబు, 3 టౌన్ ఎస్ఐ ఎండి జుబేర్ స్పెషల్ టీంను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ 11వ తారీఖుని అంటే నిన్న మనకి వెహికల్ చెకింగ్లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక 6గురు అఫెండర్స్ మనకి దొరికారు. అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ ప్లస్ ఇంకొక 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు. వీళ్ళ యాన్సెస్టర్స్ అంతా కొవ్వూరు 2019లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్. మీకు సుమారు 157 కేసుల్లో వీళ్ళు 4 రాష్ట్రాల్లో కలిపారు. వీళ్ళంతా కూడా ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్సెస్ అన్నీ కూడా చేశారు. దీని మీద మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి అనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు ఇంతకుముందు మనకి తెలిసి వీరు ఇంతకుముందు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది. ఒడిశాలో విపరీతం. వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఒక. సో ఇక్కడ చాలామంది ఇరానీ గ్యాంగ్స్, ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానియన్స్ ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు. వీళ్ళ రిసీవర్స్ కూడా దే విల్ బీ ఇన్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్లో ఉంటారు. వీళ్ళు 2 వీలర్స్ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నౌపడా నుంచి దేవ్ షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ టిక్రీ ఇన్ రాయగడ డిస్ట్రిక్ట్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రచారానికి మంచి స్పందన వస్తోందన్నారు. నగరంలోని 22, 23 డివిజన్లలో పేరాబత్తులకు మద్దతుగా పరిశీలకులు బోల్లా వెంకటకృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు అతి సత్యనారాయణ తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా డివిజన్లలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని కరపత్రాలు అందజేసి పేరాబత్తులకు ఓట్లు వేసి గెలిపించాలి అని కోరారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మీ అమూల్యమైన ఓటును ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖరానికి వేయాలి అని గ్రాడ్యుయేట్లను కోరారు. అనుశ్రీ మాట్లాడుతూ
పట్టభద్రుల కూటమి తరపున బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ పేరు ఎదుట 1వ నెంబర్ అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి ముందుగా క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. సంఘాలు చేసుకోమని చేస్తున్నారు. సంఘాలు మండలి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎన్నికల్లో నిమిత్తం మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క ఎన్నికల క్యాన్వాసింగ్ రాజమండ్రి సిటీలోని 22, 23 వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడే యూనిట్ ఇన్ఛార్జెస్ అందరితో కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకున్నాం. ఎన్ని ఓట్లు ఐడెంటిఫై చేసాం, సుమారు 85 నుంచి 90% ఓట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారు బయట ఊర్లో ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళందరినీ రావడానికి ఏ విధంగా తీసుకురావాలి, ఐడెంటిఫై అయిన వారందరినీ కూడా ఇప్పటికే 2 సార్లు తిరగడం జరిగింది. 16 రోజుల్లోనే ఇంకొక 6-7 సార్లు తిరిగి ఓటింగ్ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రక్రియ. ప్రతి 30 ఓట్లకు ఒక మనిషి, ఏదైతే సాంప్రదాయంగా మేము ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చేస్తున్న పద్ధతిని ఇక్కడ కూడా అనుసరిస్తూ తప్పకుండా ఈ 34 ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ రాజమండ్రి సిటీ వచ్చేందుకు గాను మా నాయకులందరూ కూడా సమాయుక్తమై ఏ విధంగా ముందుకెళ్ళాలి సూచనలు తీసుకున్నాం. ఏదైతే ఆన్లైన్ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ నుంచి కూడా ఓటు రాని వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టం. ఏదేమైనా మంచి స్పందన ఉంది. ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం 6 ఓట్లు కావాలనుకున్నా వచ్చారు ఎన్డీఏ కూటమి. ఈరోజు పట్టభద్రులు కూడా కావాలనుకుంటున్నారు, అందరూ ఇదే కోరుకుంటా ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. దాని నిమిత్తం రాజమండ్రి సిటీలో 22, 23 వార్డులో నేను ఎమ్మెల్యే గారు కూటమి తరపున ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే గ్రాడ్యుయేట్స్ అంటే విజ్ఞులు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంటు డబుల్ ఇంజన్ ఏ విధంగా పరిపాలిస్తుంది, ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎలా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ విధంగా మీ ఓటును వృధా చేసుకోకుండా శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి పేరు ఎదుర్కొంటా నెంబర్ 1 అని వేసి మొదటి ఓటు ప్రాధాన్యత ఓటుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసామంటే టిక్కు పెట్టడం కాదు, పేరు ఎదుర్కొంటా ఆయన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎదుర్కొంటే నెంబర్ 1 అని వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ కావద్దు. ఇది మొదటి శ్రేణి ఓటుగా భావించి బంపర్ మెజార్టీ గెలిపిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడారు. పోలవరం నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోవడానికి 100% ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ హార్డ్ రాక్ వద్ద చేపట్టాలి అని, ఇసుక నేలలో చేపట్టకూడదు అని తెలిసినప్పటికీ దానిని పాటించలేదని అన్నారు. తను మొదటి నుండి పోలవరం విషయంలో పోరాటం చేస్తున్నానని, చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టానని, దానిని పరిగణలో తీసుకుని సిడబ్ల్యూసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విలోమ ఫిల్టర్ ద్వారా సీపేస్ అరికట్టడం ద్వారా అసంభవమని కూడా అన్నారు. ప్రధాన డ్యామ్ రివర్ డిఫెక్ట్ లెవెల్ 8.32 నుండి తప్పనిసరిగా చేయాలి అని, లేకపోతే మరో కాళేశ్వరం అవుతుంది అనడంలో సందేహం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైంది అని, అందుకు ప్రశ్నించేందుకు జీవీ సుందర్ సరైన అభ్యర్థి అని అన్నారు. నిరుద్యోగులకు అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. లేదు, అందుకనే పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు రాతి పలకల నుంచి యాజ్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం రాతి అంటే హార్డ్ రాక్ నుంచి పునాది రావాలి. అంతేకాకుండా జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా అక్కడ పర్వతం కూడా ఉందని లాస్ట్ టైం మీటింగ్లో చెప్పాను. దాంట్లో సీపేజ్ వచ్చేస్తుంది, దాన్ని ఎలాగా కట్టాలన్నది చెప్పట్లేదు. కాబట్టి అన్నిటి మీద నేను రాస్తాను సిడబ్ల్యూసికి. మరి మేము ప్రెస్ మీట్లు చెప్పడం వల్ల లేకపోతే మొత్తం మీద ఒక అవేర్నెస్ అన్నది గవర్నమెంట్కి తీసుకురావడం వల్ల, తర్వాత సిడబ్ల్యూసి మా వీడియోలన్నీ చూసి మేము రాసిన లెటర్లన్నీ స్పందించాం. కొంత చలనం అయితే వచ్చి ఒక జాగ్రత్తగా కట్టాలి లేకపోతే ప్రమాదం వస్తుందన్న ఒక భావనలోకి సిడబ్ల్యూసి వచ్చింది. దానికి మేము సంతోషిస్తున్నాం. ఇట్స్ ప్యూర్లీ దట్ ఈజ్ అవర్ క్రెడిట్. ఎందుకంటే ప్రెస్ మీట్లతో ఎప్పటికప్పుడు మీ ద్వారా, ఎందుకంటే ప్రెస్ లేకుండా ప్రెస్ మీట్ అన్నది జరగదు. మన రాజమండ్రి ప్రెస్ ద్వారా పోలవరం డ్యాంలో కావలసిన నిర్మాణాలు ఎలాగుండాలి, ఏ రకంగా ఉండాలని చెప్పడంలో
మనందరం మీతో పాటు నేను, నాతో పాటు మీరు విజయం సాధించాం. రైతు భరోసా ఇవ్వలేదు అంటే ఏ వర్గానికి కూడా ఏమీ చేయలేదు. తక్కిన ఇంకా సూపర్ 6లో కూడా వాళ్ళు వెనకబడిపోయినారు. దీన్ని ప్రశ్నించే వాళ్ళు కావాలి. అంటే ఒక రకంగా మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్పితే నిజంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని అనిపిస్తుంది. మోసపూరితమైన వాగ్దానాలతో వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రశ్నించే గొంతుక సుందర్ అవుతాడు. కాబట్టి విజ్ఞులైన గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను అడుగుతూ ఉన్నాను, ప్రతి ఒక్క ఓటర్కి అభ్యర్థిస్తూ ఉన్నాను, తప్పకుండా సుందర్ని గెలిపించండి, మీకు ఉపయోగపడతాడు, మీకు సేవ చేస్తాడు అని తెలియజేస్తూ, రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి, డాక్టర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని డిమాండ్ చేశారు. ముందుగా ఆసుపత్రి ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యప్రభని కలిసి హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, అవకతవకలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టీకే మాట్లాడుతూ మార్చురీలో డెడ్ బాడీలు కుటుంబీకులకు అందచేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అంబులెన్స్ యజమానులు రింగుగా ఏర్పడి ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆమె దృష్టికి తెచ్చారు. వీల్చైర్లో పేషెంట్ని లోపలికి తీసుకుని వెళ్ళడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పేషెంట్లకు మందులు సరిగ్గా ఇవ్వడం లేదని, డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, మోతా శారద, బెజవాడ రంగారావు, దేశిరెడ్డి బలరామనాయుడు, బి చందర్రావు, బిల్డర్ బాబీ, దొంతుమల్ల రామ్ కుమార్, డాక్టర్ వడయార్, శ్రీనివాస్, కిషోర్ కుమార్ జైన్, ఎంవి భద్రం, మురళి, బుచ్చిబాబు, సాకా పుల్లారావు, బర్రే సుబ్రహ్మణ్యం, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎవరు చెప్పినా అన్వయించినా మాకు పని జరగట్లేదు అని చెప్పి ఆవిడ చెప్తుంది. అసలు జిల్లా ఆసుపత్రికి డాక్టర్ లేకుండా ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ మనకి మంచోజాడో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ రాజమండ్రి శాంక్షన్ చేయించాడు. ఆ మెడికల్ కాలేజీకి స్టాఫ్ కూడా వేయించుకోలేకపోయింది. దౌర్భాగ్య స్థితిలో ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ ఉంది, 8 నెలలు పూర్తి అయిపోయింది. మనకు ఆల్రెడీ పీజీ సెంటర్ వస్తుందంటే ఆ పీజీ సెంటర్కి కావాల్సినటువంటి అప్లికేషన్ కానీ, దాన్ని ఫార్వర్డ్ కానీ, దాని మీద పర్స్యూ కానీ చేయడు. నేను ఆయుర్వేద కాలేజీకి నేను పీజీ తీసుకొచ్చానని చెప్తాడు మన ఎమ్మెల్యే గారు. ఆయుర్వేద కాలేజీ పీజీ అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన మెడికల్ కాలేజీకి పీజీ లేదు. ఇవాళ పీజీ ఉంటే హౌస్ సర్జన్లు అందరూ వస్తారు. హౌస్ సర్జన్లు అందరూ ఉంటే హాస్పిటల్ కలకలాడితే పేషెంట్లు చూస్తారు, మాట్లాడతారు, ట్రీట్మెంట్ చేస్తారు, ఏదో వైద్యం చేస్తారు. అది ఏమీ లేదు. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ ఎక్విప్మెంట్ పనిచేయదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్, దానికి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్కి కరెంటు బిల్లు కట్టే దిగానే కూడా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. ఆ ఎంఆర్ఐ వాళ్ళేమో అది మనం డబ్బులు ఇస్తే 2000 రూపాయలు ఇస్తే ఇమీడియట్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. అదే పేదవాడు ఎవడైనా వస్తే ఆడు 4 రోజులు తిప్పి ఆడికి ఆగోరికి సచ్చి చేయడం తప్పదన్నట్టుగా ఆడికి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. మరి వెంటిలేటర్స్ కూడా ఇక్కడ అసలు వెంటిలేటర్సే పనిచేయవు. ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. సావిత్రిబాయి పూలే భారతరత్న ఇవ్వాలి అని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ అత్తిలిరాజు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, అన్ని వర్గాల అభివృద్ధికి అనుక్షణం కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలేకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలి అని అత్తిలిరాజు డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరి గట్టున ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం రామచంద్ర యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి జ్యోతిబా పూలే దంపతులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. తొలితరం మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే అన్ని వర్గాల మహిళలకు పాఠశాల స్థాపించి విద్యాబుద్ధులు నేర్పించి వారిలో సామాజిక చైతన్యం తేవడానికి అనుక్షణం కృషి చేశారన్నారు. ఆ మహానాయకురాలికి భారతరత్న పురస్కారం ప్రకటించడం ద్వారా సమున్నత గౌరవం దక్కినట్లుగా తామంతా భావిస్తామన్నారు. మహిళా నాయకులు నాగ ఈశ్వరి, లక్ష్మీ సుజాత, గోనబోయిన సత్యనారాయణ, నీలపాల సాయి, జె లక్ష్మణ్, అత్తిలి శ్రీనివాస్, బీసీ సంఘాల నేత రాజు, గొల్ల సుబ్బరాయుడు,
తదితరులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతతో ఆ రోజున భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను, ఆలోచన విధానాలను సావిత్రిబాయి పూలే గారు ముందుకు తీసుకెళ్ళి వారు ఎంతో ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది. అటువంటి మహనీయురానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అయితే సంఘ సంస్కర్తలు కానీ ఎవరిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ గారు తొలిసారిగా భారత ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అటువంటి సందర్భంలో సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఏదైతే రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారో ఆ విషయాన్ని పురస్కరించుకుంటే ఈ రోజున రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డునున్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ రామచంద్ర యాదవ్ గారికి మహిళల సమక్షంలో పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత ఉన్నతమైన ఆలోచనలతో రామచంద్ర యాదవ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడ ఆలోచించిన రీతిలో ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సామాజిక బాధ్యతతో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ కానూరు గ్రామంలోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా ల్యాబ్ నిర్ధారించింది అని, కానూరు కేంద్రంలో 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలి అని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ నియంత్రణ చర్యలపై కార్యాచరణపై కలెక్టర్ ప్రశాంతి, పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, ఫారెస్ట్ సమన్వయ అధికారులతో సమీక్షించారు. కానూరు గ్రామ పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్ గాను 10 కిలోమీటర్లు సర్వేలైన్స్ జోన్ గాను ప్రకటించడం జరిగిందన్నారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా ఆ ప్రాంతపు ప్రజలు, అధికారులు వెంటనే పశుసంవర్ధక శాఖ వెంటనే సమాచారాన్ని అందించాలి అని అన్నారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా యాంటీవైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అడిషనల్ ఎస్పీ ఏ. సుబ్బరాజు, డిఆర్ఓ టి. సీతారామమూర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, డిపిఓ వి. శాంతామణి, మున్సిపల్ అదనపు కమిషనర్, మున్సిపల్ మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు లేని పేదవారికి నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని ప్రకటించి కమిటీ వేశారని, ఆ ప్రక్రియ వేగవంతం చేయాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఇల్లు లేని పేదలు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రదర్శనగా సబ్ కలెక్టర్కు చేరుకున్నారు. ధర్నా అనంతరం 1550 అర్జీలు అందించారు. మధు మాట్లాడుతూ ప్రభుత్వం మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించి హామీని నిలబెట్టుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు నగరాల్లో సెంటు స్థలం, గ్రామాల్లో 1.5 సెంట్లు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అని, అందులో చాలామంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు. పెరిగిన సిమెంటు, ఇటుక, ఇనుము, కంకర తదితర సామాగ్రి ధరల దృష్టిలో ఉంచుకొని నిర్మాణ వ్యయాన్ని 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు వి. కొండలరావు, సప్ప రమణ, ఎస్. నవరూజీ, పి. లావణ్య, టి. నాగేశ్వరరావు, కె. శ్రీనివాస్, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర సమితి ఆధ్వర్యంలో పలు దఫలుగా ఇళ్ల స్థలాలు 2 సెంట్లు భూమి ఇవ్వాలని సచివాలయాలకి, సబ్ కలెక్టర్కు, కమిషనర్ గారికి అనేక పలుమార్లు వేడుకోవడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా 10,000 పైగా దరఖాస్తులు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటికే సచివాలయాల నుంచి కొన్ని ఫోన్లు వెళ్ళినాయి. మరలా ఈ రోజు కొన్ని ప్రాంతాల్లోని దరఖాస్తులు ఇస్తున్నాం. ఇమ్మీడియట్ గా జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమైతే చెప్పారో దాని మేరకు ఇమ్మీడియట్ గా ఇళ్ల స్థలాలందరూ కూడా తక్షణం ఇచ్చి నిజమైన పేదవాళ్ళందరూ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చి వారికి ఆనందం ఇవ్వాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని అవసరమైతే విజయవాడ స్థాయికి తీసుకెళ్లి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం వచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తాం.
కెర్లంపూడి గ్రామంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి హేయమని, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము అని, ముద్రగడకు హాని తలపెడితే సహించేదే లేదని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు హెచ్చరించారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్లిపోయిన నాయకులతో ముద్రగడ నివాసం కిటకిటలాడింది. మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, చంద్ర నాగేశ్వర్, సురేంద్ర, తోట రామకృష్ణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్, సర్పంచ్లు, వైస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ కార్పొరేటర్లు ముద్రగడకు సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఈ ఘటనపై విచారణ జరిపించాలన్నారు. ముద్రగడ ఇంటిపై కుట్రపూరితంగా దాడి జరిగింది అని, కుట్ర కోణంలో దర్యాప్తు జరిపించాలి అని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు తనయుడు ముద్రగడ గిరిని కలిసి సంఘీభావం తెలిపారు. టెన్షన్ పెట్టుకోండి సార్, నేను టెన్షన్ అస్సలు పెట్టుకోండి. మన సమాజంలో పిల్లలకి ఎటువంటి లోపాలు ఉండకూడదు అని హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రారంభ జోక్య కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతోంది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని గంధం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ దిశలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ డిఎసి సెంటర్లను ప్రారంభించడం జరిగింది అని, వచ్చిన సమాచారం మేరకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డిఎంఎండ్హెచ్ఓ, జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ, మండల సెక్రటరీతో ఒక టీమ్గా ఏర్పాటు చేశామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్కే జానీ బాషా, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కె విజయకుమారి, డిఈఐపి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి హరిచంద్రప్రసాద్, పిల్లల వైద్యురాలు డాక్టర్ ఇంద్రజ పాల్గొన్నారు. మన సొసైటీలో పిల్లలు ఎలాంటి లోపాలతోనూ ఉండకూడదని చెప్పి హానరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్లో ప్రతి జిల్లాలోనూ డిఈఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని టీమ్స్ కింద ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, అలాగే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి పారాలీగల్ వాలంటీర్స్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అండ్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వీళ్ళందరితో కలిపి టీమ్స్ వేసి మేము ప్రతి విలేజ్కి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కింద వీళ్ళందరినీ పంపించి అక్కడ ఎవరైనా పిల్లలు విత్ డిజేబిలిటీస్ ఉన్నారా అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ డిఐసి సెంటర్స్కి రిఫర్ చేయించుకునేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానిలో భాగంగానే నిన్నటి నుండి అంటే 10 ఫిబ్రవరి 2025 నుండి 24 వరకు కూడా ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ మాకు జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా డిఐసి సెంటర్స్కి మా వాళ్ళన్నీ విజిట్ చేసి కేసెస్ రిఫర్ అవుతున్నాయా, రిఫర్ అయిన కేసెస్ని ఫాలో అప్ యాక్షన్ ఉందా, అలాగే చిల్డ్రన్ కానీ ఎవరైనా విత్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంచేసి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళిపోయినా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ కింద 60,000 రూపీస్ పర్ మంత్ హైర్ చేసుకునే వెహికల్ పిల్లల్ని వాళ్ళు ఎలాగో హాస్పిటల్కి తీసుకురారని చెప్పి వాళ్ళని ఆ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నారు. ఇక్కడ చూసిన రిజిస్టర్స్ ప్రకారము పర్ డే 50 to 60 చిల్డ్రన్ని ఈ సెంటర్కి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అన్నీ ఉన్నారు. అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఆటిజం ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని సెపరేట్ చేసి రెగ్యులర్ స్కూల్స్లో జాయిన్ చేశామని చెప్పారు. నిజంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ వాళ్ళ టీము కమెండబుల్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరవలసిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠా గుట్టురట్టు, 40 లక్షల బంగారు వస్తువులు స్వాధీనం. పేరాబత్తుల రాజశేఖర్ విజయం ఖాయం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ ప్రచారం. పోలవరం నిర్మాణం పటిష్టంగా జరగాలి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందించాలి, డాక్టర్ల నిర్లక్ష్యంపై డీసీసీ అధ్యక్షుడు టీకే ఆగ్రహం. సావిత్రిబాయి పూలేకి భారతరత్న ప్రకటించాలి, బీసీవై రాష్ట్ర నాయకుడు అత్తిలి రాజు డిమాండ్.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.